ప్రముఖ తిరుపతి లడ్డూల కల్తీ ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నటుడు ప్రకాష్ రాజ్ మధ్య చెలరేగిన వివాదం మళ్లీ రచ్చకెక్కింది. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్తో పాటు కేంద్రంలోని అధికార కూటమిలో భాగమైన నటుడు రాజకీయ నాయకుడు కళ్యాణ్, గొడ్డు మాంసం టాలో, చేప నూనె మరియు పందికొవ్వు రూపంలో జంతువుల కొవ్వు జాడల గురించి మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో లడ్డూలకు ఉపయోగించే నెయ్యిలో పందికొవ్వు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అసలు ఈ ఆరోపణ చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శ్రీ కళ్యాణ్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, రాజకీయ నాయకుడు రాష్ట్రంలోని పాలక వ్యవస్థలో భాగమని, మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తించడం కంటే ఈ విషయంపై దర్యాప్తు చేయడంపై దృష్టి పెట్టాలని అన్నారు. మంగళవారం కళ్యాణ్ కల్తీపై తన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష, ప్రాయశ్చిత్తం కోసం తపస్సు లో భాగంగా శుద్ధికర్మ చేసేందుకు విజయవాడలోని కనకదుర్గ ఆలయానికి వెళ్లి తన లౌకిక ఆధారాలను ప్రశ్నించినందుకు మిస్టర్ రాజ్ను కొట్టాడు. హిందూ మతం పవిత్రత, ఆహార పదార్థాల కల్తీ వంటి అంశాలను నేను ప్రస్తావిస్తున్నాను. ఈ విషయాలపై నేను ఎందుకు మాట్లాడకూడదు? ప్రకాష్ రాజ్ని నేను గౌరవిస్తాను. సెక్యులరిజం విషయంలో పరస్పరం ఉండాలి. నన్ను ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదు. సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నేను మాట్లాడకూడదా? సినిమా పరిశ్రమ మరియు ఇతరులు ఈ సమస్యను లైట్ చేయవద్దు. నేను సనాతన ధర్మంపై చాలా సీరియస్గా ఉన్నాను. చాలామంది విమర్శకులు అయ్యప్ప మరియు సరస్వతీ దేవిని లక్ష్యంగా చేసుకున్నారు. సనాతన ధర్మం చాలా ముఖ్యమైనది. ఈ విషయంలో ప్రతి హిందువు బాధ్యత వహించాలి. ఇలాంటి సమస్యలు ఉంటే ఇతర మతాలలో ఉద్భవించింది విస్తృతమైన ఆందోళన ఉంటుంది అన్నారాయన. రాజెక్స్లో ఒక వీడియోని పోస్ట్ చేశాడు. అతను తప్పుగా అర్థం చేసుకున్నాడని మరియు షూటింగ్ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తానని చెప్పాడు. ప్రియమైన పవన్ కళ్యాణ్ గారు, నేను మీ ప్రెస్ మీట్ చూశాను. నేను చెప్పినది మరియు మీరు తప్పుగా అర్థం చేసుకున్నది ఆశ్చర్యంగా ఉంది. నేను విదేశాలలో షూటింగ్ చేస్తున్నాను. మీ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి నేను తిరిగి వస్తాను. ఈలోగా మీరు నా ట్వీట్ ద్వారా వెళితే నేను అభినందిస్తాను. ముందుగా అర్థం చేసుకోండి అని వీడియోతో రాశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తిరుపతి దేవస్థానం, టీటీడీ, తిరుపతి దేవస్థానాన్ని నిర్వహించే ట్రస్ట్ బోర్డు ద్వారా అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందని సెప్టెంబర్ 20న ఎక్స్లో కళ్యాణ్ చెప్పారు. తిరుపతి బాలాజీ ప్రసాద్లో జంతువుల కొవ్వు, చేప నూనె, పందికొవ్వు మరియు గొడ్డు మాంసం కొవ్వు కలగలిసి ఉండటంతో మనమందరం తీవ్రంగా కలత చెందాము. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు సమాధానం చెప్పాల్సిన అనేక ప్రశ్నలకు సమయం రావచ్చు. మొత్తం భారతదేశంలోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేసేందుకు రండి. సనాతన ధర్మాన్ని అపవిత్రం చేసేందుకు మనందరం కలిసి రావాలని భావిస్తున్నాను. ఫారం అతను ఎక్స్లో పోస్ట్ చేశాడు. పోస్ట్కి ప్రతిస్పందిస్తూ మిస్టర్ రాజ్ మిస్టర్ కళ్యాణ్కు ఆందోళనలు వ్యాప్తి చెందకుండా సలహా ఇచ్చారు. డియర్ పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది. దయచేసి విచారించండి, నిందితులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి. మీరు ఎందుకు జాతీయ స్థాయిలో ఆందోళనలు పెంచుతున్నారు మరియు సమస్యను గాలి కుదిలేస్తున్నారు? మనకు దేశంలో తగినంత మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి అని ఆయన రాశారు.